జియో ఎంట్రీతో దేశంలో టెలికాం కంపెనీలన్నీ ఉక్కిరిబిక్కిరయ్యాయి. దేశానికి 4G ఇంటర్నెట్ను పరిచయం చేసి ఫ్రీ ఇంటర్నెట్ను అందించిన జియో దెబ్బకు కొన్ని టెలికాం కంపెనీలైతే విచారణ ఎత్తేశాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవటం ఎయిర్టెల్కు కూడా కష్టంగా మారింది. ఈ క్రమంలో ఎయిర్టెల్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల కోసం ఎలన్ మస్క్ తో జోడీ కట్టింది. స్టార్ లింక్ హై స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు అందించేందుకు స్పేస్ ఎక్స్ తో అగ్రిమెంట్ చేసుకుంది. అయితే ఈ డీల్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే జియో కూడా షాక్ ఇచ్చింది. శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం జియో స్టార్ లింక్ తో డీల్ కుదుర్చుకుంది. శాటిలైట్ నెట్వర్క్ ప్రాజెక్టు కోసం ఎలన్ మస్క్, ముఖేష్ అంబానీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఈ డీల్ వెనుక ఏం జరిగింది? మస్క్ తో పోటీలో అంబానీ విరగబడ్డారా? అందుకే రాజీకొచ్చి డీల్ కుదుర్చుకున్నారా? టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్ లింక్, న్యూరాలింక్, ఎక్స్ కంపెనీలతో విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న ఎలన్ మస్క్ ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కాలంగా ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన ప్రయత్నమేదీ సక్సెస్ కాలేదు. ఇటీవలే టెస్లా ఎంట్రీకి లైన్ దాదాపు క్లియర్ కావడంతో 1-2 నెలల్లో ఇండియాలో ఫస్ట్ షోరూమ్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో టెలికాం రంగంలోనూ ఇన్వెస్ట్ చేసేందుకు మస్క్ స్కెచ్ రెడీ చేశారు. ఇండియాలో మారుమూల గ్రామాలకు సైతం శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించేందుకు కేంద్రం సిద్ధమవుతుండగా మస్క్ ఆ కాంట్రాక్ట్ దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. గత నెలలో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశమైన మస్క్ ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జియో సైతం శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రాజెక్టు రేసులో ఉంది. ఆ కాంట్రాక్ట్ కోసం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రయత్నాలు మొదలుపెట్టారన్న వార్తలొచ్చాయి. ఈ విషయంలో అంబానీ, మస్క్ మధ్య కోల్డ్ వార్ తప్పదన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ముఖేష్ అంబానీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. స్టార్ లింక్ తో జోడీ కట్టనున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు మస్క్ తో ఒప్పందం చేసుకున్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రాజెక్టు దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న అంబానీ ఇలా స్టార్ లింక్ తో ఒప్పందం కుదుర్చుకోవటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అంబానీ నిర్ణయం వెనుక పెద్ద రీజనే ఉన్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల కోసం కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ మెథడ్ ఫాలో అవ్వాలని నిర్ణయించింది. ఇది ఎలన్ మస్క్ కలిసి రానుంది. ఈ విధానంలో థర్డ్ పర్సన్ ద్వారా కాకుండా నేరుగా శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు అందించే సంస్థలకే ప్రాజెక్టు దక్కే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ పనులు చూసుకునే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ సైటే ఈ రూల్ ఫాలో అవ్వాలని చెబుతోంది. ప్రస్తుతం జియో లక్సెంబర్గ్ కు చెందిన SEC అస్ట్రా అనే శాటిలైట్ ఆపరేటర్ తో కలిసి ఇంటర్నెట్ శాటిలైట్ సేవలు అందిస్తోంది. స్టార్ లింక్ మాత్రం ఇందుకోసం సొంత లోయర్త ఆర్బిట్ శాటిలైట్ ను ఉపయోగిస్తోంది. దీంతో కేంద్ర ప్రాజెక్ట్ మస్క్ కే దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇంటర్నెట్ లేకుండా ప్రస్తుతం జీవితం ఊహించుకోవటం అసాధ్యం. ఏ పని జరగాలన్నా ఇంటర్నెట్ ఉండాల్సిందే. అయితే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. టెలిఫోన్ లైన్స్, కేబుల్స్ వేసే వెసులుబాటు లేకపోవడంతో భారత్లోని 40% గ్రామీణ జనాభా ఇంటర్నెట్ సర్వీసులకు దూరంగా ఉన్నారు. అయితే స్టార్ లింక్ అందించే శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ద్వారా దేశంలో ఏ మూలనున్న ప్రాంతానికైనా ఇంటర్నెట్ అందించొచ్చు. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించే స్టార్ లింక్ ప్రాజెక్టును ఎలన్ మస్క్ 2015 జనవరిలో ప్రకటించారు. 2018లో 2 టెస్ట్ శాటిలైట్లను ప్రయోగించిన స్టార్ లింక్ 2019 మేలో 60 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. 2021 నుంచి అమెరికాతో పాటు కెనడాలో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం స్టార్ లింక్ 6419 ఆర్బిట్ శాటిలైట్లతో లింక్ అయి ఉంది. ఈ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ పంపే సిగ్నళ్లను భూమిపై ఉండే రిసీవర్లు గ్రహించి ఇంటర్నెట్ డేటాను కస్టమర్లకు అందిస్తాయి. ప్రస్తుతం స్టార్ లింక్ 100కు పైగా దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. స్టార్ లింక్ ఎంట్రీతో ఇంటర్నెట్ రేట్లు ఇంకా తగ్గుతాయా అంటే కాదనే సమాధానం వస్తుంది. 2023లో విడుదలైన ఓ నివేదిక ప్రకారం దేశంలో బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్లు
వసూలు చేసే ధరలతో పోలిస్తే స్టార్లింక్ ఛార్జీలు 10% ఎక్కువ. ఇందుకు కారణం స్టార్లింక్ శాటిలైట్ ప్రయోగాలు, నిర్వహణ ఖర్చులే. ఇందుకోసం కంపెనీ భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి రాయితీ లేకుండా స్టార్లింక్ ఇండియన్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడటం కష్టమే అవుతుంది. ఆ కారణంగానే స్టార్లింక్ భారత్కు వచ్చినా ఇంటర్నెట్ రేట్లు తగ్గకపోవచ్చని టెలికాం ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. నిజానికి సంప్రదాయ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అందుబాటులో లేనప్పుడే కస్టమర్లు శాటిలైట్ ఇంటర్నెట్ వైపు చూస్తారు. ప్రస్తుతం ఇంటర్నెట్ విప్లవం పుణ్యమా అని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5G టెక్నాలజీ అందుబాటులో ఉంది. దేశంలోని కేవలం 40% మారుమూల గ్రామాల్లో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం లేదు. అలాంటప్పుడు జనం శాటిలైట్ ఇంటర్నెట్ వైపు ఎందుకు మళ్లుతారన్నది అసలు ప్రశ్న. ఏది ఏమైనా అందరికన్నా ముందు శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం అందిపుచ్చుకోవటం మినహాయిస్తే మస్కుకొచ్చే లాభమేమీ లేదన్నది టెలికాం రంగ నిపుణుల అభిప్రాయం.